తర్వాత సరే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలా ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఇప్పటి వరకు చెప్పిన పేర్లన్నీ కూడా, ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కక్ష ఉమ్, సాధింపు చర్య అనే అవకాశం లేకుండా, ఏదైతే ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు, అక్కడ జరిగినటువంటి ఎన్నికల ఉమ్, అవకతవకల వల్ల, ఐ మీన్ ఎలక్షన్ లిస్ట్, ఓటర్ లిస్ట్ అవకతవకల వల్ల ఈఆర్ఓ భాస్కర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి అని కోర్టు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక మహిళా అధికారి కూడా అదే స్థానం నుండి సస్పెండ్ అయినటువంటి సందర్భం ఉరవకొండ కాన్స్టిట్యున్సీ నుండి. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ ఉమ్, చూసుకుంటే లాగిన్ ఐడి షేర్ చేసినందుకు అప్పటి కలెక్టర్ గిరీషా గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు? ఎలక్షన్ కమిషన్, నాట్ తెలుగుదేశం పార్టీ ఆర్ ఉమ్, ఎనీ అదర్. ఇది కక్ష సాధింపు చర్య అనడానికి ఆస్కారం లేకుండా. ఆ తర్వాత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి గారు కూడా తిరుపతి నుండి అకారణంగా ఈసీ ఆదేశాలతో బదిలీ అయినటువంటి సందర్భం. అక్కడ పనిచేసినటువంటి ఐపీఎస్ రమేష్ రెడ్డి కూడా అక్కడ నుండి పనిచేయకుండా ఉమ్, వాళ్ళని విఆర్లో పెట్టినటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడ పనిచేసినటువంటి భరత్ గుప్తా అనేటువంటి ఐఏఎస్ను కూడా అక్కడ నుంచి తీసేసినటువంటి సందర్భాలు. ఆ తర్వాత పరుచూరు నియోజకవర్గానికి వస్తే ఒక తహసీల్దార్, ఒక సిఐ, నలుగురు ఎస్ఐలు సస్పెండ్ అయినటువంటి సందర్భం. ఏదైతే కోర్టు ఆదేశాలతో సస్పెండ్ అయ్యారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వీళ్ళు అన్యాయం చేశారు అని అక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు కోర్టుకు వెళ్తే, కోర్టు ఆదేశాలతోటి తెలుగుదేశం ఉమ్, పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు తీసేసే ప్రక్రియలో సస్పెండ్ అయినటువంటి తహసీల్దార్, ఒక సిఐ, నలుగురు ఎస్ఐని చూసుకోవచ్చు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈరోజు ఊసలు లెక్కబెట్టి బయటకు వచ్చి పాపం బెయిల్ మీద అలో లక్షణ అంటా తిరుగుతూ ఉన్నారు. ఆయన తర్వాత మరొక ఉమ్, ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి సంజయ్ గారు ఈరోజు ఎక్కడున్నారో మనందరికీ కూడా తెలుసు. సంజయ్ గారు ఈరోజు ఫైర్ ఉమ్, డీజీగా ఉన్న సమయంలో చేసినటువంటి అవకతవకల కారణంగా జైల్లో ఉన్నటువంటి సందర్భం. ఆ తర్వాత వాళ్ళ మరొక ఉమ్, సిఐడి బాస్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ గురైనటువంటి సందర్భం. ఆ తర్వాత సిఐడి డీజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ గారు నిన్న చిన్న ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు, కానీ అరెస్టు తథ్యం. సో ఆయన ఒకరు. ఉమ్. ఆ తర్వాత అక్కడ పనిచేసినటువంటి విశాల్ గున్ని గారు కావచ్చు, లేదంటే కాంతిరాణా తాటా గారు కావచ్చు, ఎస్. ఒక వ్యక్తి అయితే ఉద్యోగం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి